వెల్కమ్ టు PV5 న్యూస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎంవి నగర్లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు విశేష అలంకరణ చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని బాబా దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా వృక్షయజ్ఞం సొసైటీ వ్యవస్థాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వృక్షయజ్ఞం సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. మొక్కలను విరివిగా నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అనంతరం వృక్షయజ్ఞం సొసైటీ వ్యవస్థాపకురాలు లావణ్య మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మొక్కల పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు తులసి, బిల్వం, ఉసిరి తదితర మొక్కలను అందజేయడం జరిగిందని తెలిపారు. మొక్కల దానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని లావణ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శశికళ, శివలక్ష్మి, తేజ, స్వర్ణ, లలిత తదితరులు పాల్గొన్నారు. श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ, श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ, श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ, श्री स्वामी समर्थ जय जय स्वामी. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న సాయి బాబా గుళ్ళన్నీ కూడా గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా సాయి భక్తులతో జనసందోహంగా మారుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆళ్లగడ్డ ఎంపీ నగర్ సాయిబాబా మందిరం నందు కూడా అత్యంత వైభవయుతంగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు సాయి సత్యవ్రతం, రెండవ రోజు సాయి సచ్చరిత పారాయణం, మూడవ రోజు సాయిబాబా వారికి విశేష పుష్పాలంకరణ మరియు పంచామృతాభిషేకం అని మహోత్తర పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు ప్రేమతో, భక్తితో బాబాకి ఇచ్చిన అన్నదాన రూపంలో ఇచ్చిన వస్తువులన్నింటినీ కూడా ఈ రోజు అన్నదానంలో వినియోగించి భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ కూడా సాయిబాబా కరుణా కటాక్షములు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీ వారికి నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉజ్జయిని సేవా సంస్థం వారు మొక్కల దానం చేయడం ఇక్కడికి వచ్చిన భక్తులకు జరుగుతుంది. ఎంతో మంది పర్యావరణ పరిరక్షణ మేము ఈ కార్యక్రమాలను చేపట్టి ఇలా చేసుకుంటాం. అన్నదానము, నేత్రదానము, రక్తదానమే కాదు, మొక్కల దానం కూడా ఉండాలి. ఎందుకంటే మన పర్యావరణంలో మార్పు రావాలి అంటే మన మొక్కల దానము ఎంతో అవసరం. మన భావితరాల భవిష్యత్తు. మనము ఆస్తిని సంపాదించకపోయినా పర్వాలేదు మన పిల్లలకి, కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినామంటే అదే వాళ్ళు మంచిగా వాళ్ళ భావితరాల భవిష్యత్తుకు మనం బాట వేసిన వాళ్ళం అవుతాం. వృక్షో రక్షిత రక్షిత, చేతి మొక్కలే రేపటి వృక్షాలు.